ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ రోజు మహాలక్ష్మి అత్తయ్య ఇచ్చిన తీర్పు ప్రకారం సుమతి అత్తమ్మ వచ్చాకే ఆస్తి పంపకాలు జరగాలి. కానీ సుమతి అత్తమ్మ ప్రాణాలతో లేదు అని మహాలక్ష్మి అత్తయ్య ఆధారాలతో సహా నిరూపించింది. అంటే సుమతి అత్తమ్మ ఇప్పటికీ ప్రాణాలతో తిరిగి రాదు కాబట్టి ఆస్తి పంచివ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఆస్తికి హక్కుదారులు మీరే. కాబట్టి అన్నా వదినలుగా మీరే రేవతి పిన్నికి ఆస్తి పంచివ్వండి. మీరు సంతకాలు పెడితే రేవతి పిన్నికి ఆస్తిలో వాటా వచ్చేస్తుంది. నువ్వు సూపర్ సీత. ఎక్కడ కొట్టాలో గురి చూసి అక్కడే కొట్టావు. వాళ్ళ వేళ్లతో వాళ్ళ కంట్లోనే పొడిచావు. ఏంటత్తయ్యా, నేను చెప్పింది కరెక్టే కదా? లాజిక్ ఉంది కదా? నువ్వు ఇంత లాజికల్ గా మాట్లాడినా కూడా లాజిక్ లేదని ఎలా అంటారమ్మా? రేవతి గారు, డాక్యుమెంట్స్ తెచ్చారా? రెడీగా ఉన్నాయి. ఇద్దరు మావయ్యలు అత్తయ్యలు ఈ పేపర్స్ మీద సంతకాలు పెడితే రేవతి పిన్ని వాళ్ళు వెళ్ళిపోతారు. మన ఇంట్లో జరుగుతున్న విషయాలేంటి? సీత చేస్తున్న ఈ రచ్చేంటి రామ్? ఒక పక్క మీ అమ్మ చనిపోయిందని మనం అందరం బాధపడుతుంటే ఇప్పుడు ఆస్తి పంపకాలు చేయాలా? ఏంటి జన, నువ్వు మాట్లాడవా? నీ మేనకోడలికి బుద్ధి చెప్పవా? ఇదంతా తర్వాత చూసుకుందాం సీత, ఇప్పుడెందుకు? టెండర్ పోయి రేవతి పిన్ని వాళ్ళు కష్టాల్లో ఉన్నారు మామ. ఆస్తి వస్తే వాళ్ళకి కాస్త ఊరటగా ఉంటుంది. మనుషులు పోయినా పట్టించుకోరా? ఆస్తులే కావాలా వాళ్ళకి? మనుషుల కంటే ఆస్తే ముఖ్యమా? ఆస్తి కన్నా మనుషులే ముఖ్యం మావయ్య. ఇలా అనకూడదు, కానీ రేవతి పిన్ని విషయంలో మీరు తన ప్రేమ కన్నా ఆస్తినే చూశారు. కిరణ్ గారికి డబ్బు లేదు అని తిట్టేశారు. ఆ రోజు మీరు మనుషుల గురించి ఆలోచించుంటే ఈ రోజు ఆస్తి గురించి ఈ పంచాయతీ ఉండేదే కాదు. అయినా సరే మేము సంతకం పెట్టాం. అయినా మేమెందుకు సంతకం పెట్టాలి? మాకైతే ఇష్టం లేదు. ఇష్టం లేదు, కష్టంగా ఉంది అంటే చెల్లదు చిన్నత్తయ్య. ఎవరి ఆస్తి వాళ్ళకి ఇవ్వాల్సిందే. మమ్మల్ని కమాండ్ చేస్తున్నావా సీత? ఆ రోజు రిక్వెస్ట్ చేశాము, విన్నారా అత్తయ్య? సుమతి లేదు, వచ్చాక ఇస్తామన్నారు. ఇప్పుడు సుమతి అత్తమ్మ రాదు కాబట్టి ఆస్తి ఇవ్వమంటున్నాను. పోనీ సుమతి అత్తమ్మ బ్రతికే ఉందంటే చెప్పండి. అత్తమ్మ వచ్చాకే వీళ్ళు వస్తారు. అప్పుడు మీరు విద్యాదేవి టీచర్ని నిర్దోషిగా విడుదల చేయించాల్సి వస్తుంది. చెప్పండి, వీళ్ళకి ఆస్తి ఇస్తారా, విద్యాదేవి టీచర్ని విడిపిస్తారా? సుమతిని విద్యాదేవి చంపేసింది, అందులో ఎలాంటి మార్పు లేదు. అయితే చనిపోయిన ఆవిడే వచ్చి ఆస్తి పంపకాలు చేయలేరు కాబట్టి మీరు సంతకాలు చేయండి. రామ్, జనగిరి, వీళ్ళ ఏడుపు చూడలేకపోతున్నాను. ఆస్తిచ్చి పంపించేద్దాం. సైన్ చేయండి. ఏంటత్తలు ఇద్దరు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు? ఓ, ఆస్తిలో వాటా మీ ఆడపడుచు లాక్కుపోయిందనా?
మీరు అంత బాధపడడానికి ఆస్తి మీది కాదు కదా, మా సుమతి అత్తమ్మది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు దర్జాగా మీ తోడి కొడల ఆస్తిని పనిచేశారు. ఆ? మేమెక్కడ పంచాం తల్లి, నువ్వే బలవంతంగా మా మెడలు వంచి సంతకాలు చేయించావు. ఇందులో బలవంతమేముంది చిన్నత్త? సుమతి అత్తమ్మ బ్రతికే ఉండుంటే ఆస్తంతా ఆవిడదయ్యేది. ఆవిడ పోవడం మీకు లాభమే కదా. ఆస్తంతా మీదే అయింది. అందులో కొంత మీ ఆడపడుచు తీసుకువెళ్తే మీకు నష్టమేంటంట? అయినా ఆ టెండర్ మీరు కిరణ్ గారి దగ్గర నుంచి లాక్కోకపోయి ఉంటే రేవతి పిన్ని ఆస్తిలో వాటా కోసం వచ్చుండేదే కాదు. పావలా కోడి 10 రూపాయల దానా తినేసింది అని ఏదో సామెత చెప్పినట్టు టెండర్ కోసం కకృతి పడ్డారు. ఆస్తికే ఎసరొచ్చింది. రేవతి వెనుక నువ్వున్నావని నాకు బాగా తెలుసు సీత. లేనని నేను చెప్పానే ఏంటి? టెండర్ పోయిందని కిరణ్ గారు రేవతి పిన్ని బాధపడుతుంటే వాళ్ళని రెచ్చగొట్టి ఆస్తి ఐడియా ఇచ్చింది నేనే. మీ సమస్యకి నా దగ్గర పరిష్కారం ఉంది. మీరేం చేస్తారంటే ఇలా చేశారు అంటే ఈ గండం నుంచి గట్టెక్కొచ్చు. మీరేమో సుమతి అత్తమ్మే వచ్చి ఆస్తి పంచాలని మెలిక పెడితే సుమతి అత్తమ్మ లేదు కాబట్టి మీరే ఆస్తి పంచాలి అని నేను మెలిక పెట్టాను. దెబ్బకి దెబ్బ సరిపోయింది కదా. అట్లుంటది ఈ సీతతోని. మరో మాట, మంచి మాట. పరుల సొమ్ము పాము లాంటిది. మనది కాని సొమ్ము కోసం ఆశపడకూడదు. ఆశపడితే ఆపద వస్తుంది. అంటే ఎటు నుంచి ఏ దెబ్బ పడుతుందో చెప్పలేం కదా. అమ్మో అమ్మో, ఆ సీత చూస్తుంటే సుమతక్క చనిపోలేదు, విద్యాదేవియే సుమతి అని ప్రూవ్ చేసేలా ఉంది మహా. అదే కాని జరిగితే నీ పని గోవింద. నువ్వు నోరు మూస్తావా? నేను అసలు టెన్షన్లో ఉన్నాను. నువ్వు టెన్షన్లో ఉన్నావు. సీత నీ టెన్షన్ ని ఎక్స్టెన్షన్ చేస్తుందని నా టెన్షన్ మహా. ఎటు నుంచి దెబ్బ తగులుతుందో చెప్పలేమని ఆ సీత చెప్పే వెళ్ళింది. నెక్స్ట్ ఎలాంటి దెబ్బ పడబోతుందో, ఏ ఆపద రాబోతుందో ఏమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.